शशिवर्णो चतुर्भुजो प्रसन्नवदनो जाये सर्वविघ्नोपशान्तये अगजा मम पद्मार्कं गजाननमघर्निशं अनेकदलतो भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी ध्वमनि सन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। మాటకాడికి షిరిడి బాబా పాహిమా సాయినాథా మనసేయారతి శివుడి శ్రీపతి అభయం కోరుతూ విజయం వేడుతూ సాగినా జగలలో సాయినా మనసేయారతి శివుడి శ్రీపతి అభయం కోరుతూ విజయం వేడుతూ సాగినా జగలలో సాయినా శిరిడి సాయిరాం సాయిరాం శిరిడి సాయిరాం। శాంతికి ప్రాకారం ప్రేమకు శ్రీకారం కరుణా సాగరం సాయి ఆలయం సమతకు సోపానం మమతకు ఆధారం జీవన కారణం నీ గుడి కారణం గీతా బైబిలు పురాణ సారము సాయి నీ సుమధురనామము నమసేహారతి శివుడి శ్రీపతి అభయం కోరుతూ విజయం వేడుతూ కాకినా జగలలో సాయినా।
చెరగని చిరునవ్వు కరగని సుఖ శాంతి మానవి గోరి నిరతము కోరుతూ అందరి గజమూర్తి కొండగాను దీపి నీతూతి కేశవ సన్మతి సుఖమోరుగా ఆదర చేయగా బాబాయియమోయు జీవనా మనసేహానతి శివుడి శ్రీపతి అభయం కోరుకు విజయం వేడుకు సాగినా సాయిరా మనసేహానతి శివుడి శ్రీపతి అభయం కోరుకు విజయం వేడుకు సాగినా సాయిరా సాయిరా శ్రీ సాయిరా 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 శ్రీ సాయిరా కళామ తల్లికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా కళామ తల్లి స్వాగతమమ్మా నవరసవల్లి స్వాగతం సుస్వాగతం జీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగా నీ దీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగా అడుగు జాడలాందైకమత్యము అడుగు జాడలాందైకమత్యము నడచటమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపు నిరతము నిన్నే మదిలో నిలుపు స్మరించదము కళామ తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణా స్వరరాగిణిపై పరమాధుర్య విమోహన గుణివై వాణి వీణా స్వరరాగిణిపై పరమాధుర్య విమోహన గుణి నవరసరంగన నాట్య భంగిమ నవరసరంగన నాట్య భంగిమ పొంగుచు పొరలే భువన మోగి స్వాగతం సుస్వాగతం
స్వాగతమా మా కళామ తల్లి, స్వాగతమా మానవరసవల్లి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. పుష్పాంజలి. స్వాతి చినుకు, స్వాతి చినుకు, స్వాతి చినుకు. చిన్నలకు పెద్దలకు తల్లిదండ్రులకు సోదరి సోదరుమణులకు ఇక్కడ వచ్చేసినటువంటి కూర్చున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర యువజన నాట్య మండలి వారు తమ మొదటి ప్రయత్నంగా స్వాతి చినుకు అనే సాంఘిక నాటకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నాటకంలో నటించే నటులంతా కొత్తవారే, ఒక్కళ్ళిద్దరు తప్ప అంతా కొత్తవారే. కాబట్టి ప్రేక్షక మహాశయులారా, ఈ నాటకంలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఏమన్నా జరిగితే, మీ పిల్లలు ఏమన్నా తప్పులు చేస్తే క్షమించినట్లు, మా నటులు ఏమన్నా తప్పులు చేస్తే క్షమించి నాటకం మొదటి నుండి చివరి వరకు చూసి మా కళాకారులందరినీ ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ నాటకం చూడటానికి చుట్టుపక్కల గ్రామం నుండి కళాకారులు, ప్రేక్షకులు, దర్శకులు ఎంతోమంది వచ్చారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కళాభివందనాలు. చిరకాల పరిచితుణ్ణి. గత 20 సంవత్సరాల నుండి ఈ ఊర్లో నేను నాటకాలు చెప్తున్నాను. ఇది నా 13వ నాటకమో 14వ నాటకమో గుర్తులేదు. ఇదివరకు నాటకాలు ఎలా ఆదరించారో అలాగే ఈ నాటకాన్ని కూడా ఆదరించి మా కళాకారులు నన్ను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ నాటకం ఇంత చక్కని కథాబల నాటకాన్ని ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మా సమాజ సభ్యులకి వాళ్ళ ధైర్యానికి నా హృదయపూర్వక కళాభివందనాలు. ఈ రోజుల్లో అరుపులు కేకలతో హోరెత్తే నాటకాలు ఆడే ఈ రోజుల్లో చాలా మంచి కుటుంబగాథ నాటకం ఎత్తుకోవటం ఎంతో హర్షించదగ్గ విషయం. అలాగే ఇందులోని పాటలన్నీ సన్నివేశాల ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి ప్రేక్షక మహాశయులారా, రోజు పోయే నిద్రే ఈ బ్రహ్మంగా తిరునాళ్ళకు ఇచ్చేసిన ప్రేక్షకులందరూ నాటకం మొదటి నుండి చివరి వరకు నాటకం జరిగే కొందిగా చాలా ఉత్సాహంగా, చాలా ఇంట్రెస్ట్గా ఏం జరుగుతుందో అన్నట్టుంటుంది. కాబట్టి నాటకాన్ని మొదటి నుండి చివరి వరకు చూసి మా కళాకారులను ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తూ నాటకం మొదలెడుతున్నాం. వాడిని చేసి ఎక్కడికో వెళ్ళిపోయావా రాధా, ఎక్కడికో వెళ్ళిపోయావా? ఈ పిచ్చివాడు నిన్ను విడిచి ఎలా ఉండగాడనుకున్నావు రాధా? ఈ
ఎడారిలో మోడుగా మిగిల్చి నువ్వు హాయిగా ఉన్నావా రాధా, హాయిగా ఉన్నావు. నీవు లేని నా బ్రతుకు అర్థం. నిన్ను విడిచి నేను జీవించి బ్రతకలేను రాధా, బ్రతకలేను. నాకు ఈ శిక్ష చాలు, ఇక నేను భరించలేను. నేను చేసిన పాపానికి నాకింత శిక్ష విధిస్తావని నేను అనుకోలేదు రాధా.
క్షమిస్తుందా? ఈ మూర్ఖుని దగ్గరకు రానిస్తుందా? లేదు లేదు, నన్ను తప్పకుండా క్షమిస్తుంది. నా రాధ అలాంటిది కాదు. రాధా, ఇంకా అన్నాను రాధా, ఈ పిచ్చివాడికి ఇంకా ఈ మరణయాతన. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకుపోరాదా, తీసుకుపో, తీసుకుపో. సుఖ దుఃఖాలనేవి సృష్టిలో ప్రతి జీవికి సహజమే. ఈ సమాజంలోని మనుషులు ఎంతటి పేదవారైనా ఎంతటి ధనవంతులైనా సుఖ దుఃఖాల నుండి తప్పించుకోలేరు. అలాంటి పరిస్థితి కుమారికి ఎందుకు కలిగింది? పాపం, ఇంత పిచ్చివాడిగా తయారై తన మీద తనకే అసహ్యం కలిగేంత పరిస్థితి ఏమొచ్చింది అని ప్రశ్నించుకుంటే కారణం ఏదైనా అది రాధ మూలంగానే వచ్చింది అని తెలుస్తూనే ఉంది. అసలు ఈ రాధ ఎవరు? కుమారుకు రాధకు సంబంధం ఏమిటి? ఏముందులే, రాధా కుమారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొని ఉంటారు. ఏ విలన్ గాడి కారణంగా రాధ మరణించి ఉంటుంది. అందుకే కుమార్ పిచ్చివాడుగా తిరుగుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు కదూ, అది చాలా పొరపాటు. అయితే అసలు విషయం తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? అయితే చూడండి, ఒక్కడుగు ముందుకు వేయండి. చింతపల్లి మస్తాన్ దర్శకత్వంలో తయారైన శ్రీ వీరబ్రహ్మేంద్ర యోజన నాట్య మండలి వారి ప్రప్రథమ పుష్పాంజలి. స్వాతి చిన్నుకు, స్వాతి చిన్నుకు, స్వాతి చిన్నుకు, స్వాతి చిన్నుకు, స్వాతి చిన్నుకు, స్వాతి చిన్నుకు, స్వాతి చిన్నుకు. నారుల పేరు గోపీరాథ. ఈ గోపీరాథ పేద కుటుంబంలో పుట్టిన ఇక్కడ ఈ జమీందారు భవంతి వద్ద ఆడుతూ పాడుతూ అలాగే పల్లెటూరి జీవితానికి అలవాటు పడ్డ ఈ చిన్నారులు అలా వరుసకు బావామర్దళ్ళు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆడుతూ పాడుతూ ఉంటారు. అదే వారి యొక్క అన్యోన్యత, ప్రేమ, అది అభిమానం, అనురాగం. ఏమో
చాలా అందుకుపోతుంది. ఒకరోజు
స్వప్నంలో కలలు గోదావరి ఎన్నెలా నా దారిలో పోయగా కంబాలే కడవల్లో కదిలేచను కడలల్లే పొంగింది నలు మనసు పుట్టలలో పొగడలలో తుత్తరిలో తుమ్మిదలో నా స్వప్నాల కలలు గోదావరి తల్లోగా కృష్ణమ్మ నీ వంజర ఉప్పొంగు తరగాల ఉయ్యాల తిరగాల కిన్నెర సాని పాటలు గోదావరి తల్లోగా కృష్ణమ్మ నీ వంజర కొమ్మలో కొమ్మ కైలాలో ప్రియా ప్రియావో
తెస్తున్నాడ ముత్యాల మేడ అయ్య హయ్యారి హయ్యారి హయ్యా మొదలి పువ్వంటి మగుడు వరి ఓ సయ్య సయ్యారి సయ్యారి సయ్యా మెల్ల తాళాల అనువిస్తుడి ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడ ముత్యాల మేడ ఎలా నిన్ను వెంటాడరానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా అయ్య హయ్యారి హయ్యారి హయ్యా ఆశపడుతున్న ఈ నామది ఓ సయ్య సయ్యారి సయ్యారి సయ్యాది తీరేది ఎప్పుడున్నది నువ్వే మాయ చేసావు అని ఓ మనసొచ్చి పొమ్మని రాని క్షణమాగనంటుంది వాడి మరీ చిలిపిది వయసు వాడి చెప్పటం నేరమ్మా ఈ అడుగడుగులో వనమయ్యరాల నాట్యం కనిపిస్తుంది చెప్పటం నేరమ్మా ఏ చిత్రీకారుడికి చిక్కని చక్కని ఈ చుట్ట కోసం ప్రేమ పిపాచి పరితపిస్తున్నాడు అని చెప్పటం నేరమ్మా ఏది నేరం రాదు మీరేమిటి నేనేమిటి మీ అంతస్తు ఏమిటి నా అంతస్తు ఏమిటి పూరి గుడిసెలో గంజి నీరుతో కడుపు నింపుకునే మా లాంటి వాళ్ళ జోలికి రామాగండి కూలి కూలి దానివైనా ఉలకడానికి పనికిరాని దాని కాదుగా దేనికైనా హద్దు పద్దు ఉండాలి ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదు సిగ్గు సిగ్గుపడేవాడు సరసానికి పనికిరాడని తెలియదా అయినా సిగ్గుపడవలసిన తప్పు పని నేనేమి చేయలేదు హద్దు మీరు ప్రవర్తించడం తప్పు కాదంటావా నేనా అద్దె మీరు ప్రవర్తిస్తున్నానా తప్పు రాదా తప్పు నీలో దాగి ఉన్న అందరిని దోచుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రేమికుణ్ణి కావాలంటే నా కళ్ళల్లో స్వీట్గా చూడు నీ రూపమే కనిపిస్తుంది అలా దూరంగా పోతే ఎలా బాణ పెట్టలా పెట్టలాడిపోతున్నా
గుచ్చు గుచ్చు చల్లపటే మెరుగా గుండెల్లో గల్ల చేసి జాబకే మెరుగా నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్ని పోయాను నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్ని పోయాను నీ కళ్ళు పేలుకొని చూడకే మెరుగా నీ ప్రేమ నాలో నింటే మోకమేమో మోకమే నీ ప్రేమ నాలో నింటే మోకమేమో మోకమే ఏదోలా కొత్తగా ముందు మోకమేమో మోకమే ఎడవల్ల నేనే పోయే తేగమేగా తేగమే ఇదంతా అయిపోయింది బాధమే నీ ఎందో అడివైపోయిన తేగమేగా చెప్పుతో కూర్చో కూర్చో చల్లపటే మెరుగా na 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 పిండి సాబు హృదయం నమ్ముతో పిండి సాబు హృదయం నేను విడిచి ఉండలేను నిమిషమే నిమిషమే అయ్యంటే చెబుతాను స్వర్గమే స్వర్గమే అయ్యంటే జిందగి మొత్తం నా నెక్కమే అయ్యేదో పేదతను మెరుగా చెబుతే గుచ్చు గుచ్చు చల్లపటే మెరుగా గుండెల్ని గల్ల చేసి జాబకే మెరుగా నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్ని పోయాను నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్ని పోయాను నీ కళ్ళు పేలుకొని మెరుగా కోటీశ్వరునైనా నాకెంత పౌరుషం ఉండాలంటావు నీ మీద మనసు పడిన దగ్గర నుండి మంచిగా నా దారికి తెచ్చుకొని అనుభవించాలని చూశాను కానీ నీ ప్రవర్తన చూస్తే నా ఆశ నిరాశ అయింది ఇక రాక్షసుడిగా మారక తప్పదు
అనుకుంటున్నావు? నాలాంటి వాడి పొందును అనవసరంగా వృధా చేసుకోకు. కొట్టు తప్పుడు కాకుండా గుండెల్లో హత్తుకో. పెద్ద
ఓరతి కొట్టేయనా కొడుకన్ను కొడితే కాకినట్ల పడతావు ఓలమ్మి కొట్టయ్యమ్మా నన్ను కొట్టినా నిన్ను కొట్టినా ఆవిటి కొట్టేది మనమే కదా నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ అన్ని తీరమ్మ బిడిగింది నారాయణ నువ్వు జోలాలి కొడుకుంటే నారాయణ నిన్నమ్మ బెదిలింది నారాయణ జరుగుంది కొడితే జగపెట్ల పడతావు ఓరపి కొట్టేయనా కొడుకన్ను కొడితే కాకినట్ల పడతావు ఓలమ్మి కొట్టయ్యమ్మా కొచ్చినా పక్కకొచ్చినా నీదికొచ్చినా నీవేగా కోపమొచ్చినా కోరికొచ్చినా నాదికొచ్చినా నీవేగా వరుగుడుగుల భగవంతన వరుగుడుగుల భగవంతన కట్టానా చూడానా కౌగిళ్ళు పెడుతుంటే నారాయణ గొంగళ్ళు పరిచింది నారాయణ సోకు పెద్దలు కడుతుంటే నారాయణ సిగ్గు చిందులు కోలుంది నారాయణ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నీవేగా రద్దు చేసినా ఒప్పు చేసినా చెట్టు చేసినా నీవేగా మరు 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 మన్నలు పెట్టానా తీయనా మరు 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 మన్నలు పెట్టానా తీయనా అడిగింది పెట్టేది కదా ముహూర్తాలు పెడుతుంటే నారాయణ అన్ని ధర్మమ్మ నవ్వింది నారాయణ పాలు పళ్ళండి పెడుతుంటే నారాయణ చట్టు పొరుగు మరుగింది నారాయణ ఎడుకొట్టి కొడితే జగపెట్ల పడతా ఓరపి కొట్టేయనా కొడుకన్ను కొడితే కాకినాడ పడతావు ఓలమ్మి కొట్టయ్యమ్మా నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ అన్ని చీరమ్మ విడిగింది నారాయణ నువ్వు జోలాలు కొడుతుంటే నారాయణ కొల్లమ్మ బెదిలేది నారాయణ
వదిలేమ్మా, ఎప్పుడూ ఉన్నదేగా. పనిలోకి వెళ్ళకపోతే పూట గడిచేది ఎలా మా తల్లి? చెట్టు అంతా కొడికుండి కూడా ఎందుకు పనికిరాని వెళ్ళిపోలేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు నానా? అమ్మా రాధా, గోపి నాకంతా నానా. అవునమ్మా, మీ పెళ్లి విషయం గురించి గోపి నాకు అన్ని విషయాలు మాట్లాడాడమ్మా. అమ్మా రాధా, ఏవేవో ఊహించుకొని లేనిపోని ఆశలు పెంచుకొని తమ పత్రాన్ని తామే కోరుకునే ఈ రోజుల్లో నా బంగారు తల్లి ఒక ఆనిమత్యం నిర్ణయం తీసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది తల్లి. నానా, ఇందులో ప్రత్యేకంగా నా నిర్ణయం ఏముంది? చిన్నప్పటి నుంచి నేను బావా భార్యాభర్తమని మీరేగా అన్నది. అందుకే అప్పటి నుంచి గోపిని నా భర్తగానే ఊహించుకున్నాను. మనం అనుకున్నవన్నీ జరిగితే ఆ దేవుడు ఎందుకమ్మా? అమ్మా, ఏది ఏమైనా గోపిని నీ భర్తగా ఎంచుకున్నందుకు ఈ ముసలి వృద్ధానికి చాలా ఆనందంగా ఉంది తల్లి. పొద్దుపోతుంది, పదమ్మ వెళ్దాం. నేను గోపి వచ్చిన తర్వాత వస్తాను. గోపి రాడమ్మా, ఏదో పని ఉందని అలా బజారుకి వెళ్తే నన్ను నీ దగ్గర పంపించాడు తల్లి. సరే పద నాన్న. నీయమృతం వెలబెబే, నీయమృతం వెలబెబే. అరగేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ. నీయమృతం వెలబెబే. కన్నబాడి కాదమ్మోది జీడిపప్పు జాడి, నిన్ను చూసి పట్టాడతో పరుచులైలు కాదు. చేస్తా బేబీ చేస్తా బాబు సొగసుల బాబు తోడు. నీయమృతం వెలబెబే, నీయమృతం వెలబెబే. అరగేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ. ఒక బ్యాంకు లాకల్లోన దాచుకోకుగాడు, చెక్కులింత చిక్కొచ్చిందో చిగబడేడు. అరే పుంజుకు కోటి పంటకు పాడు ముందు నేనక జోడు.
రెడ్డి అరవేది ఎప్పుడు ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ ఎందుకమ్మా నాకు ఈ మందు? ఇప్పుడు నాకు ఏ రోగం వచ్చేది తల్లి? నానా ఇలా తగ్గుతూ నాకు మంతా తేడారేంటి? రోజు గడిచే కొద్దీ నేను చూస్తుంటే నాకు భయమా? ఎందుకమ్మా భయం? చచ్చిపోతానే నేనా? లేదమ్మా, నేను చచ్చిపోనమ్మా. నువ్వు గోపి పెళ్లి చేసుకొని ఆనందంగా కాపురం చేసుకుంటూ చూసేదాకా నేను చచ్చిపోనమ్మా. నేను చచ్చిపోను. అదేమిటమ్మా అలా అడుగుతావు? జమీందారు నరసింహం గారింట్లో పనికి వెళ్ళకపోతే కోపడతారమ్మా. ఏ పరిస్థితి ఎలా ఉన్నా పనిలోకి వెళ్ళడం తప్పదు కదమ్మా. బాగుందమ్మా, బాగుంది. చేతికి అందించిన కొడుకు ఎందుకు పనికి రాకుండా ఏమీ పట్టించుకోకుండా తాగి తందనాడుతూ తిరుగుతుంటే ఈ ఇంటి గురించి పట్టించుకునేది ఇంకెవరమ్మా? ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు తప్పదు కదమ్మా. తప్పదమ్మా. కొడుకు సంపాదించి పెడుతుంటే తినే యోగ్యత ఈ ముసలి తండ్రికి లేదమ్మా, లేదు. అవునమ్మా, నాకు చుక్కపడే యోగ్యత లేకపోయినా తల్లి లేని నిన్ను గడప దాటకుండా పెంచి పెద్ద చేసి నా పరువు కాపాడుకున్నా తల్లి. ఆ తృప్తి చాలమ్మా నాకు, ఆ తృప్తి చాలు. ముసలివాడు సంపాదించి పెడుతూ ఉంటే హాయిగా కూర్చొని తింటుందని చెడ్డపైన పోతుంది నాన్న. అమ్మా రాధా, తండ్రినమ్మా, నీ తండ్రి తల్లి. నా తండ్రి కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. నువ్వు పనులకు వెళ్తాను వీల్లేదు. హాయిగా విశ్రాంతి తీసుకున్నానా? నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారమ్మా? నేను వెళ్తానా? నువ్వు వెళ్తావా? అవునా? అమ్మా రాధా,
అదేమైనా మామూలు పని అనుకుంటున్నావా తల్లి? జమీందారు నరసింహం గారింట్లో పని. అక్కడికి రకరకాల మనుషులు వస్తుంటారు. వారి అభిరుచులకు తగ్గట్టు పని చేయాలి. వద్దమ్మా, అలాంటి చోటికి నువ్వు వెళ్ళొద్దు తల్లి. ఏదో విధంగా ఓపిక తెచ్చుకొని నేను వెళ్తాను తల్లి. నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మా, మీ ఆరోగ్యం కుదిరిపోయే వరకైనా నన్ను పనిలోకి వెళ్ళి ఉండి నానా. వద్దమ్మా రాదా, నా మాట అలాంటి చోటికి నువ్వు వెళ్ళొద్దు తల్లి. ఈ రోజు నుంచి మీరు విశ్రాంతి తీసుకోండి, నేను పనిలోకి వెళ్తానా. ఈ మాట నా కొడుకు అని ఉంటే ఎంతో ఆనందపడేవాడు. అమ్మ రాధా, పెళ్లికి ముహూర్తం పెట్టించి పెళ్లికి కావాల్సిన సరుకులు తీసుకొస్తారని పట్నం వెళ్ళాడు తల్లి. అలాగే కానివ్వండి నాన్న. నాన్న నేను పనిలోకి వెళ్ళొస్తానా. అమ్మా రాధా, వద్దమ్మా, వద్దు తల్లి, నా మాట. నాన్న ఏం పర్లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను పనిలోకి వెళ్ళొస్తానా. నీ పంతం నీదే కానీ నా మాట వినవక తల్లి. అందరికి అన్నయ్య, ఛీ, నువ్వు మళ్ళీ తాగొచ్చావా? కనబడడం లేదా? లేకపోతే నువ్వు నాకే ఛీ, నడవే. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? బాగానే తెలుసు. ఏం మాట్లాడేది నేను ముందర పిల్లలతోనే. చెల్లెలు, ఒరే ఒరే దరిద్రుడా, అసలు ఆ మాట లేక నీకు నోరు ఎలా వచ్చిందిరా? ఆ మాటకున్న విలువేంటో నీకు తెలుసా? తెలిసి ఉంటే తాగనని ప్రమాణం చేసి ఇలా తాగొస్తాడా? చిచ్చి. పెట్టుకోవడానికి నేను ఏమన్నా సత్యాలు చెందిన పక్కకు రాకపోతున్నా చిచ్చి. నువ్వు ఇలా తాగుతూ మన ఇంటి పనుని బజారు పాలు చేస్తున్నావు. నాన్న మనసు బాధ పెడుతున్నావు. ఇలా రోజు తాగొస్తానికి నీకు సిగ్గురాదు? సిగ్గా చేస్తాను లాగించే నేనేమన్నా పెళ్ళాం వదిలేసిన మొగ్గున్నా సిగ్గుపడడానికి. ఆయన త్రాగపోతాడికి సిగ్గు అంటే అన్నయ్య, నేను నీకంటే చిన్నదాన్ని. మంచి చెడుల గురించి నీకంటే నాకేం ఎక్కువ తెలీదు. తెలిసి చెప్తున్నాను. ఇక నుంచి తాగుడు మానేయ్ అన్నయ్య. వాడికి అసలు సీము నెత్తులు ఉంటే కదమ్మా నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వినడానికి. పెద్ద పెద్ద విషయాలు అయినా శలమా దొంగతనం మానేశాను బాబు అంటే ఎవరైనా నమ్మి తాళ చేతులు చేతికిచ్చే ఎవడ ఉంటాడమ్మా? ఇది అంతే. అన్నయ్య, నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా
నా కడుపున చెడబుట్టావు కదరా. నువ్వు నా కొడుకు చెప్పుకోవడానికి కూడా చిక్కుగా ఉందిరా. పోరా పోరా పో. నే బతికుండగా నా ముఖం చూడకు. పోరా పో పో. నాకేడేస్తుంది చూస్తే మా బాస్ మోహన్ గారి ముఖమే చూడాలి. బాస్ మోహన్ వస్తున్నాను బాస్, మీ దగ్గరికే వస్తున్నాను బాస్. మోహన్ బాబుకి జై, బాబుకి జై. వీరి ఇలాంటి పరిస్థితిలో చూడడానికి భగవంతుడా నన్ను ఇంకా బతికించావు. నేను ఎందుకు బాధపడతానమ్మా? వాడు చేసే పనులకు అనే మాటలకు నాకుండే బండరా అయిపోయిందమ్మా. సూర్యం నువ్వట్రా? ఏంట్రా అసలు ఇటు రావడమే మర్చిపోయావు? నీకు తెలియందే ఉంది రంగయ్యమ్మ, నాకు రోజు ఫ్యాక్టరీ గొడవలతోనే సరిపోతుంది. అయినా నీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులు ఇవి వాడుతున్నావా? వాడుతూనే ఉన్నాను. అయినా ఈ ముసలి ప్రాణం ఇంకా ఎంతకాలం ఉంటుందిరా? అందరం ఏదో ఒక రోజు పోయేవాళ్ళమే. అంత మాత్రం చేత ఆరోగ్యాన్ని శ్రద్ధ చేసుకోం కదా. ఏది రాధ ఇంట్లో లేదా? నరసింహం గారి ఇంట్లో పనికి నన్నెళ్ళనివ్వకుండా అది వెళ్ళింది. అక్కడికి చెబుతూనే ఉంటాను. నా మాట వింటేనా? నా ఆరోగ్యం బాగోలేదట. ఒరే సూర్య, నువ్వైనా చెప్పరా, మనలాంటి పేదోళ్ళు చెయ్యం కని కాలం కని పండగ కొడితే పూట గడిచింది ఎట్లా? అయినా చెట్టంత కొడుకుండగా ఆడపిల్ల దానికెందుకురా? అంతా తనదే అన్నట్టు కుటుంబ భారాన్ని నెత్తినేసుకుంటుంది. రాధని కడుపులో పుట్టినందుకు నువ్వు గర్వపడాలి మావా, గర్వపడాలి. వయసు మళ్ళిన తండ్రి మంచాన పడినా పట్టించుకోలేని ఓ మూర్ఖుడు నీ కొడుకు అయినందుకు బాధపడే కన్నా ఓ ఆనిముత్యం లాంటి ఆడపిల్లను కన్నందుకు గర్వపడాలి మావా, నువ్వు గర్వపడాలి. అవునా? రాధ ఆనిముత్యమేరా? ఆడి పాడే వయసులో కుటుంబ భారం అంతా నెత్తినేసుకొని మోస్తుందంటే నేను ఎంతో గర్వపడాలిరా, ఎంతో గర్వపడాలి. అది సరే కానీ సూర్యో, ఏంటి మావా? మీ కార్మికుల కోరికలు యాజమాన్యంతో అంగీకరించారా? లేదు మావా, మా కార్మికుల కోరికలకు సాధనగా రేపో మాపో సమ్మె కూడా చేయాలనుకుంటున్నాం. ఎందుకురా పెద్దోళ్ళతో గొడవలు? సమ్మె చేస్తే వచ్చే నష్టం ఎవరికి? పెళ్ళాం బిడ్డలు పస్తులతో చస్తారు. ఏ పూట పనికి పోకపోతే ఆ పూట పొయ్యి వెలగని మళ్ళాంటి బతుకులు. మీ తరం వాళ్ళు ఇంత పిరికితన్నంగా బ్రతకబట్టే మావా మా
కార్మిక శక్తిని అన్యాయంగా దోసుకుంటూ మా అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఎప్పుడు గొప్పలకి గొడుగు పడుతూనే ఉందిరా. అలాంటి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి గద్దెనెక్కించింది ఎవరు? మనం కాదా? అలాంటి ప్రభుత్వాన్ని న్యాయం కోసం నిలదీసే అడిగే హక్కు మనకు లేదంటావా? నువ్వు చెప్పేది